ధరణి, నీ సెన్సేషన్ ఛానల్లో నేనైతే మంచిగా ఆబడాలి. నేను చేసేటి గొడవలకి గవర్నమెంట్ శాతగాంతనం బయటపడాలి. పబ్లిక్ బెంబేలెత్తిపోవాలి, గవర్నమెంట్ కూలిపోవాలి. అర్థమైందా? నిప్పు లేకుండా పొగ పెట్టడం కష్టం సార్. నిప్పు మీరు పెట్టండి, ప్రభుత్వం మసకపారిపోయేంత పొగ నేను పెడతా. కాకపోతే ఏక్ మినిట్. ఫారెన్ సూట్ కేస్, ఇండియన్ కరెన్సీ. ఇంకా నడిపించు. సెన్సేషనల్ న్యూస్కి పెయిడ్ న్యూస్కి పెద్ద డిఫరెన్స్ ఫీల్ అవును. దేనికైనా వచ్చేది డబ్బే కదా. థ్యాంక్స్. దీంతో ఆ సీఎం గాని దోలు తీరాలి. అన్నా అన్నా, ఏంద్రా అది ఆ దుర్గ శంకరన్నను చంపేసిండన్నా. కొడుకా 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 ఊసురు తగిలిందరా కొడుకా కొడుకా కొడుకా. ఎలా జరిగింది? దుర్గా, పొలిటికల్ గా నన్ను డౌన్ చేసినవు. ఇప్పుడు నా కొడుకుని చంపి నా జిందగీనే బర్బాద్ చేసినవు. తినమంతగా చెవాన్ని ఇంటి ముంగడ పెట్టుకోకున్నా ఎందుకనుకున్నావు? రాస పీనుగా తోడు లేకుండా పోదు. నా కొడుకు శవంతోటి ఎయ్యి పీనిగిలు వెళ్ళాలి. అందరూ ఎమ్మెల్యేలను కౌంటింగ్ చేసి సీఎం అవుతారు. నేను పీనిగల లెక్క చెప్పి సీఎంనవుతా. ఆ లెక్కలను ఉంటావు. నిన్నిడవా నిన్నిడవా నిన్నిడవా. సర్కారు వాళ్ళ సపోర్ట్ లేదే ఆ దుర్గగాడు నా కొడుకుని చంపలేడు. ఇదైతే సత్యం. ఎట్లనంటే నా ఫామ్ హౌస్ లా ఆ దుర్గగాడు నా కొడుకుని చంపుతుండగా మా వాచ్మెన్ గారు తీసినటువంటి సెల్ ఫోన్ వీడియో ఇదిగోండి, తీసుకోండి, చూడండి. వీడియోలు అందరూ మంచిగా చూడండి. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? 40 మంది సోదర ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న నా సొంటి ప్రజానాయకుడికే కొడుకును రక్షించుకోలేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తాండా. అందుకే ఈ సర్కారు దిగిపోయేంత వరకు, ఆ దుర్గగాన్ని ఉరిదీసేంత వరకు నేను నిరాహార దీక్షలో కూర్చుంటానని మనవి చేసుకుంటున్నా. తన కొడుకును ప్రభుత్వం హత్య చేసిందని అసమ్మతి నాయకుడు గురునారాయణ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురునారాయణ దీక్షకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. గురునారాయణ
నిరాహార దీక్ష మీద ప్రజల స్పందన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మీరు చెప్పండి. ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం దారుణం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత కోల్పోయింది. వెంటనే సీఎం రిజైన్ చేయాలి. లీడర్ల కొడుకులకే దిక్కు లేకుంటే మా సొంటల పరిస్థితి ఏంది? ఐజీ గారు, దుర్గా, గురునారాయణ మీద జనాల్లో సానుభూతి బాగా పెరుగుతోంది. ఒక రకంగా ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్లో ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. గురునారాయణ ప్లాన్ ఏంటి? నీకు అర్థం కావడం లేదు దుర్గా. నిన్ను ఎన్కౌంటర్ చేయమని మా మీద ప్రెషర్ ఉంది. నేను ఐజీని కన్విన్స్ చేయలేకపోతున్నాను. వెళ్ళిపో. ఇప్పుడు నా ప్రాణం కంటే కొన్ని వేల మంది అమాయకుల ప్రాణాలు ముఖ్యం. టేక్ కేర్ దుర్గా. అలీఖాన్ దీక్షా శిబిరం దగ్గర వీళ్ళ మనుషులతో పాటు చాలా మంది ఉండుంటారు. వాడు అక్కడే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రభుత్వం దుర్గతో చేయగలిపి మా నాయకుడి కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపించింది. దుర్గని రేపటికల్లా అరెస్టు చేయకపోతే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాం. మా నాయకుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నా పట్టించుకొని ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ హవా పవర్ఫుల్ నడుస్తుంది. అందుకే గా స్టూడెంట్ల లాంటి ఒక్కని లేపి గాడు మన కోసమే చచ్చిందని పబ్లిక్ నమ్మించు. గాని సావు 1000 మంది సావులకు కారణం కావాలి. ఆ శవ రాజకీయం మీద నేను సీఎంని కావాలి. ప్రభుత్వం దుర్గతో చేతులు కలిపి మా యువ నాయకుడు శంకర్ నారాయణ హత్య చేయించింది. ఆ హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న మా నాయకుడు గురునారాయణను అన్యాయంగా అరెస్ట్ చేయించింది. ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి దుర్గను అరెస్ట్ చేయాలి. నా ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
దుర్గా, ఈడ నుంచి నువ్వు బతికి బయటపడ్డగాని నాకు తూటా ఖర్చు లేకుండా ఎన్కౌంటర్లో సస్తావు. గది నా గవర్నమెంట్లా.